హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిస్ట్రిక్ట్ కోడ్స్ సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది. ఒక నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నేటివిటీ ఓన్లీ నేటివ్ ఆఫ్ అనంతపురం ఆల్ ఎలిజిబుల్. అనంతపురం డిస్టిక్ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ముందు ఈ యొక్క నోటిఫికేషన్ ఏ డిస్టిక్ నుండి వచ్చిందైతే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ప్రిన్సిపల్ డిస్టిక్ కోడ్స్ అనంతపురం సంబంధించి డిస్టిక్ కోడ్స్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవడం అయితే జరిగింది. ఈ యొక్క కంప్యూటర్ ఒకే ఒక పోస్టుతో, కంప్యూటర్ అసిస్టెంట్ ఒకే ఒక పోస్టుతో కాంట్రాక్ట్ బేసిక్ రూపంలో అయితే ఈ యొక్క జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. మంత్లీ రెమ్యునరేషన్ రూపంలో అయితే ఈ యొక్క శాలరీ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. రెమ్యునరేషన్ విషయానికి వచ్చినట్లయితే 17,500 అయితే మనకి రెమ్యునరేషన్ రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ సాఫ్ట్వేర్ సైడ్, మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ hardware side so as to attend to installation and troubleshooting on computers, printers, connectivity, installing and maintaining Windows, Linux and Ubuntu operating systems and office tools, computers, network etc. అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే మనకు నాలెడ్జ్ ఉండాలని ఒక నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. 18 నుంచి 42 ఇయర్ ఏజ్ వరకు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఫిట్నెస్, ది క్యాండిడేట్ షుడ్ బి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ హోల్డ్ ద పోస్ట్. ఈ యొక్క ఫిజికల్గా ఫిట్గా ఉండాలని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్, టెక్నికల్ అండ్ స్కిల్ టెస్ట్, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఆఫ్ కంప్యూటర్స్. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఒక టెక్నికల్గా ఒక స్కిల్ టెస్ట్ నిర్వహించి అయితే ఈ యొక్క జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసేసి 2024 అక్టోబర్ 14 లోపల స్టిల్ 5 PM వరకు అయితే, సాయంత్రం 5 గంటల లోపల అయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2024 అక్టోబర్ 14వ తారీఖు లోపలైతే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలని ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఎన్వలప్ కవర్, మనం ఆఫ్లైన్లోనే ఒక జాబ్ లేదు అప్లై చేసుకోవాలి. ఎన్వలప్ కవర్ మీద ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం అనేది అయితే రాసేసేసి ఒక జాబ్స్ సంబంధించి అయితే మనకి ఎన్వలప్ కవర్ మీద ఈ యొక్క పేరు అయితే రాయడం అయితే జరగాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు 8 రకాలైన డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఒక డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ ద టెక్నికల్ స్కిల్స్ సంబంధించి అయితే ఒక సర్టిఫికేట్ అయితే టెక్నికల్ సంబంధించి అయితే ఒక సర్టిఫికేట్ అయితే దీంట్లో అటాచ్ చేసి పెట్టాల్సి అయితే ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి SSC సర్టిఫికేట్ అయితే పెట్టాలి. నేటివిటీ సర్టిఫికేట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అనంతపురంలో ఉంటున్నట్టు నేటివిటీ సర్టిఫికేట్ అయితే దీంతో అటాచ్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST BC EWS క్యాండిడేట్స్ అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఫిజికల్ డిజబిలిటీ వాళ్ళైతే వాళ్ళకి సర్టిఫికేట్ సంబంధించిన సర్టిఫికేటు, రెలవెంట్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ అప్లికేషన్ డైలీ అటాచ్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఫిక్స్డ్ ఎట్ ద టాప్ అప్లికేషన్ ఇన్ ది ప్లేస్డ్ స్పెసిఫైడ్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో గెజిటెడ్ ఆఫీసర్ అంతా వెరిఫై చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్డ్ పోస్టల్ కవర్ మీద సెల్ఫ్ అడ్రస్డ్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది. వీటన్నిటిని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి పైన చెప్పిన ఇదండి మటుకి అప్లికేషన్ ఫాము. దీంట్లో మనకి 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయో వాటన్నిటి ప్రకారంగా ఈ యొక్క ఫామ్ని ఫిలప్ చేసి వీటితో పాటు పైన చెప్పిన మనకి డాక్యుమెంట్స్ అన్నిటిని జిరాక్స్ కాపీస్ కూడా అప్లై చేసేసి ఈ యొక్క ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనంతపురం ఎన్వలప్ కవర్ మీద పేరు రాసేసి ఈ యొక్క ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నచ్చినట్లయితే, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.